మేము నమ్ముతున్నాం ఏదైనా సరే ఉంటుంది అని చెప్పేసి. దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 11 అయితే అవుతుందన్నమాట. ఈ 11కి ఎందుకు అసెంబ్ల్ అయినామంటే ఆల్రెడీ మీరు తమిళ్లో చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు. ఈ రోజు మనం అబౌండెడ్ విలేజ్లోకి వెళ్ళి నైట్ 12కి చికెన్ బిర్యానీ అయితే తినబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో బిర్యానీ అనగానే మనలో చూడొచ్చు ఆల్రెడీ రెడీ అయిపోయారు, లోపలికి ఎక్కిర్రు. అది కాకుండా ఇప్పుడు ఏదైనా ఛాలెంజో లేకపోతే ఏదైనా హంటింగో అంటే భయపడుతుంటారు. సో ఇప్పుడు బిర్యానీ అయితే లోడింగ్ చేసుకుందాం. వేసారా పెట్టేసి ఈ గరం పోయే వరకు అలా వేయాలి. ఆల్రెడీ గరం పోవచ్చు. అప్పుడు ఏ తీసుకున్నాం నైట్లో మళ్ళీ దొరుకుతుందో లేదని చెప్పి సేఫ్గా పెట్టినాం. అబౌండెడ్ విలేజ్ అనగానే మీకు ఆల్రెడీ అర్థమైపోవచ్చు. మనం ఒకసారి పాడుబడ్డ విలేజ్ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసినాం కదా, అదే విలేజ్ అనమాట. కాకపోతే ఆ రోజు మనం డే టైంలో పోయినాం, ఈ రోజు మనం అర్ధరాత్రి అయితే పోతున్నాం. చూద్దాం అక్కడ ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతాం ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గో. అరే కూర ఈ టైంకి ఎప్పుడైనా బిర్యానీ తిన్నావారా? అదే డిఫరెంట్. ఈ టైంకి బిర్యానీ ఎవరైనా తింటారు, కానీ ఈ టైంకి పాడుబడ్డ విలేజ్లో బిర్యానీ ఎవరు తింటారు? తెలుగు అడ్వెంచర్ మాత్రమే తింటారు. అడ్వెంచర్ చేయాలనుకునేటప్పుడు తింటారు. ఒక థ్రిల్లింగ్ ఉంది, ఒక టెన్షన్ ఉంది. దయాలతో అయితే ఏం టెన్షన్ ఏం లేదు, కానీ ఆడ పాము చూసారు కాబట్టి నాకు దాని గురించి భయం అవుతుంది ఫస్ట్. ఏం మెయిన్ కదా చూసుకోవడం పోతే అయిపోతుంది. లైటింగ్ ఉంది కదా, దాని ప్రకారం ఒకరికి కనబడదు ఇంకొకరికి కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది. నక్క పిల్లలు ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి వెళ్తా ఉంటే మధ్యలో 2-3 నక్క పిల్లలు అయితే కనబడ్డాయి. అవి పెద్దవి అయితే ఆల్రెడీ దూరం నుంచి జంప్ అవుతుండే, చిన్న అయ్యే వరకల్లా కొద్దిగా దగ్గర దాకా వేదాకా ఆగినాయి. మీకు ఆల్రెడీ ఫుటేలో నేను చూపిస్తాను. కొద్దిగా చిన్న కనబడి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత గడ్డలు మెసులుకుండా పోయినాయి. మన దగ్గర బీమ్ లైట్స్ ఉంటేనేమో మంచిగా కనబడుతున్నాయి. అవి 2 ఆర్డర్నే పెట్టాలి. ఈ లైట్ ఎంత ఫోకస్ పెట్టినా అది కనబడుతుంది. అవి పోయేటి మా కళ్ళకి కనబడుతున్నాయి కానీ కెమెరాలో కనబడతలేదు. పెద్ద తెచ్చుకోవాలన్నా జింక అడుగు నడవాలంటారు. బిర్యానీ చల్లగా అవుతుంది, వస్తారు. సో మొత్తానికైతే ఆ హంటెడ్ విలేజ్కి అయితే వచ్చినాం. లాస్ట్ టైం మనం డే టైంలో వచ్చినాం కాబట్టి అంత ఏమనిపించలేదు. ఈసారి మనం నైట్ టైంలో వచ్చినాం కదా, అది చూడొచ్చు. ఇప్పుడు మనం తెచ్చుకున్న బిర్యానీ అందులో విలేజ్ లోపలికి ఆ విలేజ్లో ఉన్న రోడ్డు మీద పోయి మరీ తినాలి. అన్నీ ఉన్నాయి కదా పొట్లాలు, వాటర్ అదే. సో ఇప్పుడైతే వెళ్దాం. బిర్యానీ అని చెప్పేసి కొద్దిగా ఎగ్జైటింగ్ ఉంది, అట్ ది సేమ్ టైం అది చికెన్ చూస్తే కొద్దిగా భయం కూడా ఉంది. అదే ఆకలి తోటరా అందరం ఆడమే తింటాం. నువ్వు ఒక్కరిని తింటావు కట్ట మీద. ఇప్పుడు ఈ రాత్రి మరి పార్రిగా లేట్ అయినా కొద్దిగా లేట్ అయితేనే ఉంటుంది. వెరైటీగా అర్ధరాత్రి పెట్టుకున్నాం. అర్ధరాత్రి బిర్యానీ ఇన్ అబౌండెడ్ విలేజ్.
మొత్తం క్లోజ్ అయిందేం రేడా మొత్తం మొత్తం గోడ కట్టినట్టే ఉన్నాయి చెట్లు ఈడ. ఎట్లా పోయినాం రా రోజు? మ్యాప్ ఓపెన్ చేయను. జై గూగుల్ తల్లి. అదిగా తవ్వలేదు ఎటు మొత్తం చెట్లు ఉన్నాయి కదా మొత్తం ఏడుకాడికి క్లోజ్ అయిపోయింది మొత్తం తవ్వనే. ఇట్లా వారిగా చూసుకుని పోదాం ఎందుకు టైం వేస్ట్. మొత్తానికైతే ఊరి పొలమేరులోకి అయితే ఎంటర్ అయిపోయినాం. పొలమేరులో ఆల్మోస్ట్ టచ్ చేసినాం కావచ్చు, ఎందుకంటే ఈ కొబ్బరి చెట్టు మాకు చాలా గుర్తు. ఆ రోజు డేట్ చెట్టు మీకు నేను వాటర్ సౌండ్. ఓకే, నో ప్రాబ్లం, పోదాం. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఇంకా కచేరి కాడికి పోవాలి, బుర్జు దాటాలి, మసీద్ కాడికి రోడ్డు మీద పోయి తిందాం అనుకుంటున్నాం. చూద్దాం మరి ఏమైనా ఆకలితో ఉన్నాయంట. ఇంక దడ పెట్టుకుని ఆకలితో ఉన్నా కానీ ఇప్పుడు వినలేము. ఇక్కడ భయం ఉంటుంది అట్లా పడ్డా కొద్ది ఏడు తినకపోతే తినాలి. పోయి గిల్లకి బిర్యానీ తీసుకుని వచ్చిండు అన్న. అరే బరే మీరే అంటారు కదా జిగిడియాలి ఇంతకుముందు అడ్వెంచర్ భయం ఉన్నా కానీ బ్రాండ్. అర్ధరాత్రి పాడుబడ్డ ఊర్లో బిర్యానీ. సో మొత్తానికి బురుజు దాటేసినాం, కచేరి అయితే దాటేసినాం. ఆల్రెడీ మీరు పాడుబడ్డ విలేజ్ అని చెప్పేసి వీడియో తీసినా కానీ అందులో చూసే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ముంగటికి వెళ్ళిన తర్వాత మసీద్ ఉంటుంది, మసీద్ పక్కబడి మనకు ఒక రోడ్ అయితే ఉంటుంది. అదే ఏరియాలో ఇప్పుడు బిర్యానీ తినైతే రిటర్న్ వెళ్దాం అనుకుంటున్నాం. చూద్దాం మరి ఆ తినే లోపల ఏమైనా జరుగుతుందా లేకపోతే ఏం కాకుండా మేము సింపుల్గా వెళ్ళిపోతామని చెప్పేసి కొద్దిగా రిస్క్ చేసినాం. అది అడ్వెంచర్ లాగా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మా దగ్గర నుంచి ఇప్పుడు నియరెస్ట్గా ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఏదీ లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏదైనా మెడికల్ సిచ్యువేషన్ వచ్చినా కానీ అక్కడి వరకు వెళ్ళాలంటే కష్టం. అయినా సరే మా ప్రికాషన్స్ మేము చూసుకుంటా సేఫ్టీగా అయితే వస్తున్నాం. కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. సో చూద్దాం, ఆ ఏరియాకి వెళ్ళి బిర్యానీ అయితే తినేద్దాం. మసీద్ వచ్చేసి ఇక్కడనే ఉంది రైట్ సైడ్. సో ఇటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక రోడ్ ఉంటుంది. ఒక చౌరస్తా అన్నమాట. 3 తోవలు. ఎంతమంది పెట్టి రోడ్ ఏం చేసిర్రు 3 తోవలు. సో ఇప్పుడైతే ఇక్కడ కానిచ్చేస్తున్నాయి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం ప్రజెంట్. ఈ బిర్యానీ ప్యాకెట్లో చూసిన తర్వాత ఇక్కడ ఉన్నామని మర్చిపోయినాం. ఒక సెకండ్ ఈ బిర్యానీ పొట్టాలు చూసినప్పుడు గుర్తుంది అసలు ఎక్కడ ఉన్నామని చెప్పేసి ఆలోచనే లేదు. ఇంకొకటి ఇటు సైడ్ పక్కా పోయినట్టయితే మనం డ్యామ్లోకి పోతాం. ఆ రోజు మనం ఇడిదిక్కే పోయి వాటర్ ఉన్నాయని చెప్పేసి రిటర్న్ వచ్చేసినాం. ఇప్పుడు ఎక్కడ దాకా వాటర్ ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి మాకు ఐడియా లేదు. ఒకవేళ తిన్న తర్వాత ఓకే అనిపిస్తే అక్కడ దాకా వెళ్ళి చూసేస్తాం ఒకసారి. ఇది మనం తినే వరకే 12:30 ఒకటి అవుతుంది కావచ్చు. కొందరు వెళ్ళిపోయింది బెటర్ నాకు ఒక రకంగా చెప్తే. ఇగో ఇంకొకటి రే దీంట్లో వేసుకున్న తర్వాత ఇది తీసి సైడ్ పెట్టచ్చు. చికెన్ పీస్ రైస్ ఒక సైడ్ పెట్టేసేది.
మనకు ఆశపడకుండా కొద్దిగా ఇప్పుడు మనకు కనబడతలేవు కానీ ఏమన్నా ఉండొచ్చు మన చుట్టూ. అదే పాత ఊరు కదా తిను మనదే తిను తిన్నాక తొందరగా వెళ్ళిపోయాం టెన్షన్ కూడా. ఒక 10 నిమిషాలు పావంటారు అంతే. కొంచెం వెనక చూడు అటు ఇటు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో మీకోసం అయితే సైడ్ కొద్దిగా పెట్టేసినాం. ఏదో 50K అయిందని చెప్పేసి కొద్దిగా అడ్వెంచర్ కోసం అయితే ఇక్కడ వచ్చినాం. మేము నమ్ముతున్నాం ఏదైనా సరే ఉంటుంది అని చెప్పేసి. దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఎవరైనా ఉన్నా సరే మేము మీకు ఇబ్బంది పెట్టాం, మీరు మాకు ఇబ్బంది పెట్టకూరి. జస్ట్ ఈ కార్యక్రమం ముగించుకొని ఇక్కడికి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? ఈ పాడవాడ ఊర్లో అసలు బిర్యానీ తింటున్నాం కదా, అసలు తిన్న ఫీలింగ్ లేదు, అసలు ఏం లేదు, ఏదో తింటున్నాం. అసలు ఘోరంగా భయం అవుతుంది. ఏం పాములు ఉంటాయా మరి ఏముంటాయో అర్థమైతలేదు. ఘోరం అంటే ఘోరం భయం అవుతుంది. అట్లా ఉంటుందా తిను మళ్ళీ ఏమన్నా భయం అవుతున్నా అసలు తెలుసా, ఇప్పుడు ఇదే బిర్యానీ ఏదైనా షాపుల్లో లేకపోతే మన గ్యారేజ్ కాడ తింటేనేమో మస్తు ఇట్లా ఎంజాయ్ చేసుకుంటే తింటాం. కానీ ఇక్కడ తింటే అసలు తినన్నా వద్దా వదిలిపెడదాం అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక మీకోసం ఇది అడ్వెంచర్ కాబట్టి కంపల్సరీ తినాలి, తింటాం కూడా. ఏమంటావన్నా? తినాలి. నాకు ఏం భయం అవుతుందంటే మేము ఇప్పుడు కూర్చున్నాం కదా, ఏమన్నా అత్తయ్య కావచ్చు పుచ్చుకున్నాను. ఆ రోజు మనకు పాంకోసాలు కనబడ్డాయి కదా కొంచెం గీడే బుర్జుగాడు. ఇప్పుడు మనం నడుచుకుంటే వచ్చిన బుర్జు నాకు ఆ బుర్జుగాడ పాంకోసాలు కనబడ్డాయి. మీరు కూడా చూడొచ్చు. నాకు గదాని గురించే భయం అవుతుంది. ఎన్ని పాములు ఉన్నాయి ఏం కథ. సో మొత్తానికి అయితే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు తిన్నాం. ఇప్పటికైతే మాకు ఎటువంటి సౌండ్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ మాకు ఏమనిపించలేదు. ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. అందరం కంప్లీట్ చేసేసినాం. సో ఇప్పుడు వీటిని ఇంత జంగల్లోకి వచ్చినా సరే ఇవి డిస్పోజలే కదా, అయిపోతాయి కదా. వీటితో ప్రాబ్లం లేదు. కానీ వీటిని నేర్కొని కవర్లు వేసుకొని తీసుకొని పోవాలి మనం. ఇదంతా పాడుబడ్డ ఊరైనా సరే చెత్త నా చేయద్దు. సో ఇక్కడ నుంచి అయితే ఇవన్నీ తీసుకొని పోతాం. వెళ్దాం ఇప్పుడు. ఇక హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేటప్పుడు ఎంత సేఫ్టీగా వచ్చినా ఇప్పుడు పోయేటప్పుడు కూడా అంత సేఫ్టీగా పోవాలి. ఆల్రెడీ మీరు చూసారు కావచ్చు, ఈ రాత్రి అర్ధరాత్రి ఇండ్లు అవి ఎట్లా కనబడుతున్నాయి. ఎంత డేర్ చేసి ఇక్కడికి వచ్చుడే గ్రేట్. ఇక్కడ ఇది కంప్లీట్ చేసేసినాం. మా డేర్కి మీరు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వకపోతారా అని చెప్పి చూస్తాం. సో ఇప్పుడైతే వాష్ చేసుకున్నాం. సరే సో మొత్తానికి అయితే అక్కడ మొత్తం క్లియర్ చేసుకున్నాం. ఇప్పుడైతే మొత్తం ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి కట్టమీకి అయితే వెళ్ళిపోవాలి. అప్పుడే మనం జాగ్రత్త బయటపడ్డట్టు. టైం వచ్చేసి 1:30 అయితే అవుతుంది. సో ఇప్పుడు వీడియో ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇక చందమామ వచ్చింది, పౌర్ణమి కావచ్చు, వెరైటీ కనబడుతుంది. మనకు దయ్యాల సినిమాలో చూపిస్తారు కదా చందమామ, అట్లే కనబడుతుంది. మనం ఏదో గోవాలు ఉండి ఆడ కొంచెం కనబడుతుంది సార్. సో మొత్తానికి అయితే కట్ట దగ్గర దాకా అయితే రీచ్ అయినా. ఇప్పుడు పైనకి ఎక్కితే పైన మన కార్ అయితే ఉంటుంది. తిన అరిగింది రే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఖతం అయిపోయింది. అదే నడిచినాం మంచిగా.
సో మొత్తానికి ఇది గైస్ మిడ్ నైట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ ఇన్ అబౌండెడ్ విలేజ్. సో అనుకున్నంత ఈజీగా అయితే కాలేదు, వెనక మొత్తం చీకటి ఉంది. గడిచిన ఆ గంటన్నర 2 గంటలన్నర 3 గంటలు మేము ఇప్పుడు అక్కడ ఉన్నామంటే మాకే నమ్మశక్యంగా లేదు, అట్లా అవుతుంది అనమాట బ్యాక్గ్రౌండ్. అసలు ఏం అనిపిస్తలేదు. ఏం కనిపిస్తలేదు. లోపలికి పోయినాక మొత్తం ఇట్లా అనిపిస్తున్నా అయితే మొత్తం అంట పాడిపోయినాయి. బిర్యానీ తిన్నావుగా గట్టిగా. దయ్యం కూడా పట్టిందానికి ఆమాన్ చెప్తున్నా. సో ఇప్పుడైతే పోయే ముందు ఎవరింటి వాళ్ళు పోయే ముందు ఇప్పుడు ఈ రాత్రి అయినా సరే ఎక్కడ టెంపుల్ చూసుకొని కాల్జీలు కడుకొని మంచిగా టెంపుల్ దగ్గర దండం పెట్టుకొని అయితే పోతాం. ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఈ రాత్రి అంతా అక్కడ కూర్చొని తిని అదంతా చేసినాం కదా, చెప్పలేము ఏది ఎంబడి వచ్చేది. సో ఫైనల్ ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కూరగా ఏమైనా ఐడియా వచ్చిందారా నీకు? నాకు వచ్చింది. ఏమొచ్చిందిరా? ఇప్పుడు బిర్యానీ తిన్నాం కదా, నెక్స్ట్ టైం అన్నని సోలో పంపిద్దామా? మీరు పంపించాల్సిన నేనే వచ్చేస్తా. పక్కా పక్కా పోతావుగా పక్క ఏమున్నదిరా గంట మంచి పోయి ఆడ తినొచ్చిన ఏమన్నా అనిపిస్తుందా? పోతావుగా పక్క పోతా వస్తా అన్న అంటాడు కదా, చూసుకున్నా నువ్వు పోయిరా పోయేస్తారా? ఏమున్నదిరా పోయిరా గుట్ట మీదకే పోయినరా జింగిడిగా. చూద్దాం ఇవాళ దాకానే పోతా పోను. ఈ వీడియో మీద 5K లైక్స్ కంప్లీట్ చేస్తే పోతా. సరే ఇప్పుడే పోతా. 5K లైక్స్ కంప్లీట్ చేయరు కంపల్సరీగా. నేను సోలో మళ్ళీ మిడ్ నైట్ అదంతా తిరిగి వస్తా, ఎక్కడెక్కడ తిరిగినా ఆడాడు. ఓకేనారా? ఓకే పక్క యాక్సెప్ట్. యాక్సెప్ట్ ఛాలెంజ్ యాక్సెప్ట్. మేము కూడా చెప్తున్నా యాక్సెప్ట్ అనేది ఖచ్చితంగా పోవాలి. ఒకటే రోజులో కంప్లీట్ అయ్యి 5K లైక్లు వస్తారు. ఒకటే రోజులో కంప్లీట్ అయింది తెల్లారే వేపిస్తాం. ఆ రాత్రి అది మనం అనుకున్నంత ఈజీగా లేదల్లా. అది మనం గ్యాంగ్ మంద పోయినాం కాబట్టి ఏమనిపించలే, కానీ కొంచెం భయం అట్లుండే. కానీ అన్న కూడా అనుకో పక్క భయపడుతుంది, ఎందుకంటే అది అట్లా ఉంది ఆ విలేజ్. సరే. సో ఫైనల్ గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను కనుక సోలోగా వెళ్ళి మిడ్ నైట్ అదంతా తిరిగి రావాలనుకుంటే 5K లైక్స్ కంప్లీట్ చేసేయండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బై.